మంచిర్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు రసవత్తరంగా మారింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఒక అడుగు ముందుకేసి జూన్లో జరగబోయే ఆదాని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారం యూనియన్ ఎన్నికలకు తన తమ్ముడి పేరును ప్రకటించారు. అందుకోసం స్థానిక నాయకుల్ని పిలిపించుకొని మంతనాలు చేస్తున్నారు. మరోవైపు గడ్డం సోదరులు ఖానాపూర్ ఎమ్మెల్యేతో కలిసి ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించడం పట్ల కాంగ్రెస్లో వర్గ విభేదాలు జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆత్మగౌరవం, ఆదివాసుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే విక్రమ్ గారు కూడా ఇది కేవలం ఆదివాసీ యూనియన్ ని రిప్రజెంటేషన్ కోసము వారు ఆ యూనియన్ తరఫు నుంచి వారు నిలబడుతున్నారు. మేము కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తున్నాము. మీ అందరికీ తెలుసు, వినోద్ గారు ఎట్లనో, నేను ఎట్లనో, మా నాన్నగారు వెంకటస్వామి గారు ఇన్ని సంవత్సరాలు కార్మికుల గురించి కొట్టాడు. కార్మికుల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి మీ అందరు తెలిసిన విషయమే. సింగరేణి సంస్థ మూతపడే సమయంలో 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడారంటే కాకా వెంకటస్వామి గారు. అప్పుడు BIF నుంచి తొలగించి సింగరేణిని ఆ సంస్థను కాపాడడం జరిగింది. ఈ రోజు తెలంగాణలోనే అంత పెద్ద సంస్థ మంచిగా నడుస్తుందంటే అది సింగరేణి.